అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారం దిగిన తర్వాత మరొకలాగా. ఇక అధికారం ఉంది గదా అని ఇష్టం వచ్చినట్టు, ఇష్టానుసారంగా ఎవరిని పడితే వాళ్ళ మీదికి దౌర్జన్యాలు చేయడము, చంపడానికి కూడా వెనకాడకుండా తమ అనుచరులను రెచ్చగొట్టడం, ఈ విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు అధికారంలో ఇష్టానుసారంగా చెలరేగారు. ఇక ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే అధికారం నుంచి దిగిపోయారో, అధికారం నుంచి దిగిపోయిన తర్వాత ఇక వాళ్ళకు సంబంధించిన అక్రమాల చిట్టాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇక మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అధికారంలో ఉన్నప్పుడు అడవిలో సింహాన్ని అంటూ ఆయన మాటలు, ఆయన చేతలు అంతా ఇంత కాదు. ఇక ఎప్పుడైతే అధికారంలోకి దిగిపోయాడో ఆ తర్వాత ఇటు వైసీపీ పార్టీకి సంబంధించి ఆయన చేసిన కార్యకలాపాలు గాని, ముఖ్యంగా ఇటు సామాన్య ప్రజలను భయపెడుతూ సామాన్యుల పైకి ఆయన అనుచరులను రెచ్చగొట్టి వాళ్ళకి ప్రాణహాని కలిగే విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లడం, ఇలాంటి అనేక చర్యలకు ఆయన పాల్పడ్డాడు. ఇక ఈ అంశానికి సంబంధించి ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన తప్పుల చిట్టాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే ఎప్పుడైతే అధికారం నుంచి దిగిపోయాడో ఆయన రీసెంట్ గా జైలుకు కూడా వెళ్లారు. ఒక కేసుకు సంబంధించి అందులో ఆయన A1 గా నిర్ధారణ అయిన నేపథ్యంలో ఆయన దాదాపుగా 137 రోజులు జైలు జీవితాన్ని గడిపారు. జైలులో ఉన్న తర్వాత బయటకు వచ్చాడు. ఇక బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మరో కొత్త కేసు ఆయనను వెంటాడుతుందంట. ఇంతకీ ఆ కేసు ఏదనుకుంటున్నారా? అయితే ఇటీవల గతంలో ఆయన వైసీపీ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన అనుచరులతో కలిసి ఇటు మాచవరం నియోజకవర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి మీదకు ఆయన మారణ ఆయుధాలతో, ఆయన అనుచరులంతా మారణ ఆయుధాలతో, వీటన్నిటితో ఆయనకు ప్రాణహాని కలిగించడానికి ఆయన ఇంటి మీదకు వెళ్లి ఆయనపై దాడి చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే A1 గా వల్లభనేని వంశీ పేరు ఉండడంతో ఇప్పుడు ఆయనను అరెస్టు చేయడానికి పోలీసులు సంసిద్ధంగా ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆయనకు ఫోన్లు చేస్తే ఫోన్ కలవదు, ఆయన ఎక్కడున్నారో అడ్రస్ అస్సలకే తెలియదు. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా విర్రవీగి ఎంత ఉంటే అంత మాట్లాడిన వల్లభనేని వంశీ ఇప్పుడు ఏదైతే 137 రోజులు జైలు జీవితాన్ని గడిపాడో మళ్ళీ ఆ జైలు జీవితంలోకి పోకూడదు అంటూ భయపడో మరి ఏమో ఇంకా ఆయనకి తెలియాలి. కానీ ఇటు ఈ కేసుకు సంబంధించి ఇటు ఆల్రెడీ హైకోర్టును కూడా ఆయన ఆశ్రయించారు ముందస్తు బెయిల్ కోసం. ఇక హైకోర్టు దాన్ని నిరాకరించింది. ఇక ఈ నేపథ్యంలోనే అరెస్ట్ తప్పదు అని అనుకున్నాడేమో వల్లభనేని వంశీ. ఇక పరారీనే ఆప్షన్ గా చూస్ చేసుకున్నాడు. ఇటు పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళినా కూడా ఆయన అందుబాటులో లేడు. ముఖ్యంగా విజయవాడ SC/ST కోర్టులో ఒక కేసుకు సంబంధించి ఆయన విచారణకు హాజరు కావాల్సింది ఉండగా కూడా ఆయన గైర్ హాజరయ్యారు. హాజరు కాకుండా తప్పించుకుంటూ వస్తున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పటికి పోలీసులు ఆయన్ను గాలిస్తూనే ఉన్నారు. ఎక్కడ ఉన్నారు ఏంటనే సమాచారం కోసం ఇటు పోలీసులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాబట్టి మరి వల్లభనేని వంశీ ఇటు పోలీసులకు దొరుకుతాడా, లేదంటే ఇంకా అజ్ఞాతవాసంలోనే ఉంటాడా? మరి ముందైతేనేమో అడవిలో సింహాన్ని, పులిని అంటూ నోటుకొచ్చినట్టు చాలా హుందాగా మాట్లాడిన వల్లభనేని వంశీ అదే హుందాతనాన్ని అధికారం కోల్పోయిన తర్వాత కూడా పాటించాలి కదా. మరి ఇప్పుడు ఏ భయంతో, అంటే కేసులకు సంబంధించి ఇటు ఆయన అనుచరులను రెచ్చగొట్టే ముందు ఇవన్నీ ఆలోచించలేదా? ఇటు తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది కాస్త కూడా ఆలోచించకుండా ముందస్తుగా తొందరపడి ఇష్టానుసారంగా నోటుకొచ్చినట్టు ఇటు టీడీపీ వాళ్ళని గాని, జనసేన పార్టీ వాళ్ళని గాని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని గాని ఇష్టానుసారంగా నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతూ ఫ్యామిలీలను దూషిస్తూ గతంలో నారా భువనేశ్వర్ పై కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశాడు. నారా లోకేష్ మీద, అదే విధంగా ఇటు పవన్ కళ్యాణ్ మీద, పవన్ కళ్యాణ్ అప్పుడు మాట్లాడిన మాటల మీద ఆయన ఏదైతే ఇటు ప్రజలతో సభల్లో మాట్లాడిన మాటలు కానీ వాటన్నిటిపై కూడా చాలా వ్యంగ్యంగా వాటిని ఎక్కిరిస్తూ ఎలా అంటే అసలు చాలా దారుణంగా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఇక ఇప్పుడు అదే ఒక వైఖరిని కొనసాగించకుండా ఇప్పుడు ఎందుకు ఈ విధంగా పరారీలో ఉంటున్నాడు? వల్లభనేని వంశీ ఇక అజ్ఞాతవాసానికే పరిమితం అవుతాడా, లేదంటే మళ్ళీ బయటకు వచ్చి ఇటు ఈ కేసులకు సంబంధించి ఆయన విచారణకు హాజరవుతాడా, లేదంటే ఈ విధంగానే కొనసాగుతాడా? అసలు గన్నవరం రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయో వేచి చూడాలి.